హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కౌశల్యం సర్వేకు సంబంధించిన ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లు మొదటి బ్యాచ్ వాళ్ళకు ఈ నెల 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మొత్తంగా 5 రోజుల పాటు జరిగాయన్నమాట. అయితే అప్పుడు కొంతమంది ఈ యొక్క అసెస్‌మెంట్‌లను కంప్లీట్ చేశారు. కొంతమంది కంప్లీట్ చేయలేదన్నమాట. కొన్ని కారణాల చేత. ఈ వెబ్‌సైట్స్ అనేటువంటివి వర్క్ కాకపోవడం వల్ల అండ్ అలాగే సర్వర్స్ రాకపోవడం వల్ల కొంతమందికైతే ఈ అసెస్‌మెంట్స్‌లు రాస్తూ ఉండంగానే సెషన్ అనేటువంటివి క్లోజ్ అయిపోవడం జరిగాయన్నమాట. సో, అయితే చాలామందికి చాలా రకాల డౌట్స్ అనేటువంటివైతే ఉన్నాయి. ఇట్లు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకు అండ్ అలాగే ఇంకా ఆన్‌లైన్ అసెస్‌మెంట్స్‌కు సంబంధించిన షెడ్యూల్ మెసేజెస్ అనేటువంటివి రానటువంటి వాళ్ళకు సంబంధించి చాలా డౌట్స్ అనేటువంటివైతే ఉన్నాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ఎగ్జామ్ పూర్తి చేసుకున్న తర్వాత ఏం చేస్తే ఉద్యోగం అనేటువంటిది వస్తుంది? అండ్ అలాగే ఈ స్కిల్ టెస్ట్‌లకు సంబంధించిన షెడ్యూల్ అయినటువంటి మెసేజెస్ రాకపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తే మెసేజెస్ అనేటువంటివి వస్తాయి? ఎప్పుడు వస్తాయి? అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. మీరు తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. సో, ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియోలో ఏం చెప్పానో అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి గాయ్స్. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లకు సంబంధించిన ఎగ్జామ్ మోడల్ పేపర్స్ మొత్తం కూడా ఒక పీడీఎఫ్ టైప్‌లో చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. సో, రీసెంట్ వీడియోస్‌లో కూడా చెప్పున్నాను. ఓకేనా? సో, ఒకసారి చెక్‌ఔట్ చేసి టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, ఈ కౌశల్యం సర్వే కింద ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లు అనేటువంటివి ఈ నెల 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మొదటి బ్యాచ్ వాళ్ళకి జరిగాయన్నమాట. అప్పుడు కొంతమంది మాత్రం రాశారు. కొంతమంది రాయలేదనమాట. కొన్ని కొన్ని కారణాల చేత ఈ యొక్క అసెస్‌మెంట్స్ అనేటువంటివి రాయలేకపోయారు. కొంతమందొచ్చేసి దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల అటెండ్ కాలేకపోయారు. అండ్ అలాగే అసెస్‌మెంట్స్ రాస్తూ ఉన్నప్పుడు ఈ వెబ్‌సైట్స్ అనేటువంటివి వర్క్ చేయకపోవడం వల్ల, సర్వర్ రాకపోవడం వల్ల కొంతమందికి అసెస్‌మెంట్స్ అనేటువంటివి క్లోజ్ అయిపోయాయన్నమాట అప్పటికప్పుడే. సో, ఇటువంటి వాళ్ళందరూ సంబంధించి ఏం చేయాలి? ఏం చేస్తే ఉద్యోగం అనేటువంటిది వస్తుంది? ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకేనా? ఏం చేస్తే ఉద్యోగం అనేటువంటిదొస్తుంది? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్టొచ్చేసి ఎవరైతే ఈ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు లోపల అసెస్‌మెంట్స్ రాసి కంప్లీట్ చేసుకొని ఉంటారో, అటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో, ఇది మనకు కౌశల్యం సర్వేకి సంబంధించిన వెబ్‌సైట్ అనమాట. సో, వన్స్ మీరు ఈ యొక్క ఎగ్జామ్ అనేది పూర్తి చేసుకున్న తరువాత ఈ వెబ్‌సైట్‌లోకొచ్చి డైలీ కూడా మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ మొత్తం కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క అసెస్‌మెంట్స్ అనేటువంటివి మాకు కంప్లీట్ అయిపోయాయి కదా! ఎన్ని మార్కులొస్తే మేము పాస్ అవుతాము? సో, మాకు ఉద్యోగం వస్తుందా? లేదా? అని అడుగుతూ ఉన్నారు. సో, దీనికి సంబంధించి పాస్ మార్కులు అనేటువంటివైతే ఏమీ లేవన్నమాట. మీరు వన్స్ అసెస్‌మెంట్ అనేటువంటిది కంప్లీట్ చేసిన తర్వాత జస్ట్ ఒక పర్సెంటేజ్ అనేటువంటిది ఇస్తారనమాట ఫైనల్‌గా. సో, దాంతో అయితే మనకు అవసరం లేదు. బట్ వాళ్ళైతే ఇస్తారు పర్సెంటేజ్ అనేటువంటిది. సో, ఇప్పుడొచ్చేసి మీకు ఎన్ని మార్కులొస్తే పాస్ అవుతాయి, ఏ గ్రేడొస్తే మీకు ఉద్యోగం వస్తుంది, అవన్నీ కూడా ఏం లేవనమాట. సో, మీరు డైలీ కూడా ఈ యొక్క వెబ్‌సైట్ అనేటువంటిది ఓపెన్ చేసి ఇక్కడ డైలీ లాగిన్ అయితే అవుతూ మీ డీటెయిల్స్ అనేటువంటి వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలనమాట. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ డీటెయిల్స్ అనేటువంటివి అప్డేట్ చేస్తూ ఉండడం వల్ల డైలీ లాగిన్ అయ్యి సో, మీకిక్కడ కొన్ని పాయింట్స్ అనేటువంటివి వస్తాయి. అండ్ అలాగే మీకు జాబ్ రికమెండేషన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. ఎక్కువ జాబ్ రికమెండేషన్ అనేటువంటిది జరుగుతాయి. సో, అందువల్ల మీకు జాబ్ రికమెండేషన్స్ అయిన వెంటనే మీరు వాటికి అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. లేదు అనుకుంటే మీ డీటెయిల్స్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్లి సో, మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, సేమ్ ఈ ప్రాసెస్‌లో అయితే జరుగుతుంది. మీరు డైలీ కూడా ఈ యొక్క వెబ్‌సైట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. మీరు ఆల్రెడీ లాగిన్ అయితే చేసుకో ఉంటారు. మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా పెట్టి ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకో ఉంటారు. సో, చాలా వరకు క్రియేట్ చేసుకో ఉంటారు. ఇంకా ఎవరైనా క్రియేట్ చేసుకోకుండా ఉన్నట్లయితే క్రియేట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. సో, క్రియేట్ చేసుకున్నాక మీ డీటెయిల్స్‌తో ఈ విధంగా ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్‌వర్డ్‌తో డైలీ కూడా మీరు లాగిన్ అయితే అవుతూ ఉండాలన్నమాట. ఓకేనా? సో, దీనికి సంబంధించిన అకౌంట్ ఇంకా క్రియేట్ చేసుకోలేదు అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను సెపరేట్‌గా ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, డీటెయిల్స్ అనేటువంటివి ఏమేమి ఎంటర్ చేసుకోవాలి, ఆ వివరాలన్నిటి గురించి వీడియో అయితే సెపరేట్‌గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే అడగండి. అకౌంట్ చేసేసుకుంటే నో ప్రాబ్లమ్. చేసుకునేటువంటి వాళ్ళను
వాళ్ళ గురించి అయితే చెప్తూ ఉన్నాను. సో, వన్స్ మీరు ఈ ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అయిపోతారు ఈ పోర్టల్‌లోకి. సో, లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ మొత్తం కూడా డైలీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మీ క్వాలిఫికేషన్ ఏంటి? సో, స్కిల్స్ ఏం పెట్టుకున్నారు? సో, వీటన్నిటిని కూడా కొంచెం అప్డేట్ చేసుకుంటూ ఉన్నట్లయితే సో, మీ యొక్క ప్రొఫైల్ అనేది తొందరగా కంపెనీ వాళ్ళకు రీచ్ అవ్వడం కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే మీకు కొన్ని పాయింట్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట డైలీ కూడా. డైలీ సమ్ పాయింట్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటారు. సో, పాయింట్స్ అనేటువంటివి కూడా ఇంక్రీజ్ అవుతూ మీ ప్రొఫైల్ అనేటువంటిది ఈజీగా కంపెనీ వాళ్ళకు ఫాస్ట్‌గా వాళ్ళకి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో, దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఎగ్జామ్ కంప్లీట్ చేసుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఈ ప్రాసెస్ అనేటువంటిది చేస్తూ ఉండండి. సో, ఇక ముందు ముందు రోజుల్లో కూడా మనకు జరుగుతాయి కాబట్టి ఎగ్జామ్స్ తప్పకుండా అందరూ తెలిసి పెట్టుకోనండి. మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నాక సో, మాకు ఎగ్జామ్ అనేటువంటిది అయిపోయిందిలెండి, మాకు జాబ్ వచ్చేస్తుంది అని సైలెంట్‌గా అయితే ఉండదు. మీకు జస్ట్ ఒక అవేర్‌నెస్ కోసం ప్రభుత్వము ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లు అనేటువంటివి నిర్వహించడం జరిగింది. ఓకేనా? సో, మీ యొక్క స్కిల్ అనేటువంటి దాన్ని టెస్ట్ చేయడం కోసం ఈ పరీక్షలు అనేటువంటివి పెట్టడం జరిగింది. అంతేకానీ మీరు ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాసేసినాక ఈ జాబ్ అనేటువంటిది వచ్చేస్తుందిలేండి అని అయితే సైలెంట్‌గా అయితే ఉండొద్దు. నెక్స్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మీరు దీని మీద ఫోకస్ చేయాలి. మీరు ఎఫర్ట్ పెట్టి డైలీ కూడా ఓపెన్ చేసుకొని ఓకేనా? ఇంట్రెస్ట్‌గా ఇది అప్డేట్స్ మొత్తం కూడా చేసుకుంటూ ఉండాలి. మీ డీటెయిల్స్ మొత్తం కూడా డైలీ అప్డేట్ అయితే చేసుకుంటూ ఉండాలనమాట. సో, ఇంకా మనకు చాలా ప్రాసెస్ అయితే ఉంది. దాని తర్వాత మీ ప్రొఫైల్ కంపెనీ వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, దాని తర్వాత మళ్ళా ఇంటర్వ్యూ అయితే పెడతారనమాట. వాళ్ళకి మీకు మీ మీ యొక్క ప్రొఫైల్ అనేటువంటిది నచ్చినట్లయితే. సో, అప్పుడు ఇంటర్వ్యూలో గనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే దాని తర్వాత మీకు జాబ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా చాలా ప్రాసెస్ అయితే ఉంది. ఇప్పుడే మీరు ఉద్యోగం అయితే వచ్చేసిందని అయితే అనుకోవద్దండి. సో, చాలామంది సైలెంట్‌గా అయితే అయిపోయి ఉంటారు. నాకు తెలిసి ఈ ఎగ్జామ్ అనేది అయిపోయిందిలెండి అని అనుకోని అయితే ఉండొద్దు. ఇందులో మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్‌లో అడగండి. ఈ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవడం ఎలా అనే విషయాల గురించి మీరు సెపరేట్‌గా కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో, చాలామంది వరకైతే తెలీదని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవడం. ఓకేనా? ఇకపోతే రీసెంట్‌గా జరిగినటువంటి అసెస్మెంట్స్ ప్రాసెస్‌లో కొంతమంది రాసేసారు. రాసేసినటువంటి వాళ్ళైతే ఓకే. రాయనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? కొంతమంది క్యాన్సిల్ అయిపోయి అండ్ అలాగే కొంతమందికి ఈ సర్వర్స్ అనేటువంటివి రాక ఓకేనా? వెబ్‌సైట్స్ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల ఈ విధంగా ఎగ్జామ్స్ అనేటువంటివి రాయలేకపోయారనమాట. ఇటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళా రీషెడ్యూల్ అనేటువంటిది తప్పకుండా చేస్తారండి. సో, మీరొక 2 వీక్స్ అయితే చేయండి. వెయిట్ చేయండి. సో, మనకు ఈ నెల 20వ తారీఖు లోపల వీళ్ళందరికీ కూడా రీషెడ్యూల్ చేసి మళ్ళా ఎగ్జామ్స్ అనేటువంటివి పెడతామని చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఎగ్జామ్ రాస్తూ సడెన్‌గా ఈ సెషన్ అనేటువంటిది క్లోజ్ అయిపోయినటువంటి వాళ్ళు కావచ్చు. సో, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకు ఈ నెల 20వ తారీఖు లోపల పెడతామని చెప్తూ ఉన్నారు. సో, మీరు ఒక 2 వీక్స్ అయితే వెయిట్ చేయండి. లేదు అప్పటికి కూడా మీకు ఎగ్జామ్ రీషెడ్యూల్ అయినట్లు మెసేజ్ గనుక రాకపోతే ఒకసారి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి అక్కడ అడగండి. దాని తర్వాత మీకు ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత మీకు మళ్ళా ఈ అసెస్మెంట్ అనేటువంటిది షెడ్యూల్ అయినట్లు మెసేజెస్ అనేటువంటివి పెడతారు. అప్పుడు మీకు మళ్ళా కూడా ఈ అసెస్మెంట్స్ అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. సో, మీరెవ్వరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. తప్పకుండా పెడతారు. ఈ 2 వీక్స్ లోపల ఒకసారి వెయిట్ చేయండి. దాని తర్వాత ఒకసారి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళైతే కనుక్కోండి. ఓకేనా? ఇక రిమైనింగ్ వాళ్ళకు ఇప్పటివరకు ఈ అసెస్మెంట్స్ కోసం మెసేజెస్ అనేటువంటివి రానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామందే వెయిట్ చేస్తున్నారు. రీసెంట్‌గా వచ్చి మనకు ఫస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో 24-25 పాస్డ్ ఔట్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో, మీకందరికీ కూడా తప్పకుండా ఈ నెల 20వ తారీఖు పైనుంచైతే ఈ షెడ్యూల్ మెసేజెస్ అనేటువంటివి పంపిస్తారని చెప్తూ ఉన్నారు. అంటే నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చెప్తూ ఉన్నారు. లేదు ఈ లోపల ఏమన్నా చేంజెస్ జరిపినా సరే, ఒకవేళ ఇది నిజం కాకపోయినా సరే ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి మీకు అది కూడా తెలియచేస్తూ ఉంటాను. బట్ ఈ నెల 20 తారీఖు పైనుంచి ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకైతే అయిపోయాయి. ఇక సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేసి వాళ్ళకి కూడా ఈ అసెస్మెంట్స్ మెసేజెస్ అనేటువంటివి పంపించి స్టార్ట్ చేయాలి కాబట్టి మాక్సిమం ఈ నెల 20 తారీఖు పైనుంచి అయితే స్టార్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఈ నెల 20 తారీఖు లోపల రీషెడ్యూల్ వాళ్ళకి కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత ఇక సెకండ్ బ్యాచ్ వాళ్ళకి స్టార్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పెట్టడం జరుగుతుందని ప్రస్తుతానికైతే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. బట్ ముందు ముందు రోజుల్లో ఏమన్నా చేంజెస్ జరిగినా సరే ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను గైస్. ఇక ఈ యొక్క ఎగ్జామ్‌కి సంబంధించిన మోడల్ పేపర్స్ వాటన్నిటిని కూడా నేను పీడీఎఫ్ రూపంలో క్రియేట్ చేసి ఆల్రెడీ చేసినటువంటి వీడియోస్‌లో అయితే చెప్పున్నాను. ఓకేనా? మీకు కావాలనుకుంటే ఆ పీడీఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానెల్ అయితే అప్‌లోడ్ చేస్తాను. లేదనుకుంటే ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోస్‌ని ఒకసారి చెక్‌ఔట్ చేయండి. డైలీ కూడా చూసుకుంటూ ఉండండి ఆ టాపిక్స్ మీద. ఎందుకంటే మనకు రీసెంట్‌గా జరిగినటువంటి ఎగ్జామ్స్‌లో సేమ్ ఈ టాపిక్స్ రిలేటెడ్‌గానే క్వెషన్స్ అనేటువంటివి అడగడం జరిగింది కాబట్టి డైలీ కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.